జై భీమ్. నా పేరు మల్లయ్య, ఖమ్మంపట్ట నగర వర్కింగ్ ప్రెసిడెంట్. నేను ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆర్టికల్ 341 ప్రకారం మాలలందరూ కలిసి ఉండాలి, బహుజనులందరూ ఒక గొడుగు కిందకు ఉండాలని చెప్పేసి ఆనాడు మన మహానుభావుడు, మన నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో వేరువేరుగా నివసిస్తున్న వాళ్ళందరినీ ఒక గొడుగుని తీసుకొచ్చి ఆర్టికల్ 341 అని చెప్పి షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పి అందరిని ఒక దగ్గరికి చోటు చేరిస్తే, మన కొంతమంది నాయకులు వర్గీకరణ కావాలని చెప్పి తిరుగుతూ 2004 వచ్చిన సుప్రీంకోర్టు న్యాయస్థానం కొట్టేసింది. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఇచ్చే హోదా లేదని కొట్టేస్తే, మరలా కొంతమంది కుయుక్తులు పలికి కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కుమ్మక్కై మరలా 2024లో మళ్ళీ ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ తీర్పు పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన కలుగుతుందని మేము భావిస్తున్నాం. అదే మేమందరం మీకు కొమ్ము కాసి మా మాల జాతి ఓట్లు ఎటు పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేసి గెలిపిస్తే, మీరు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే నేను ఈ సంవత్సరం అమలుపరుస్తాను. మీ అత్యుత్సాహం చూస్తే మాకు చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే మేము మీ గవర్నమెంట్ రావాలని, మా ఎన్ని ఆస్తులు పోగొట్టుకున్నా, ఎన్ని జరిగినా, మా మీద ఎన్ని దాడులు జరిగినా మేము కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసి ఓట్లేసాం. ఈరోజు మీ అదృష్టాన్ని చూపించి మాకు వర్గీకరణ ఈ సంవత్సరం చేస్తారంటాం మీకు భావ్యం కాదు. ఇలా చేసిన గతంలో ఉన్న ముఖ్యమంత్రులకి ఏ గతి పట్టిందో రానున్న కాలంలో మీకు అదే గతి పడుతుందో హెచ్చరిస్తున్నాం. మీరు ఇచ్చిన మాటను వెంటనే వాగ్దానాన్ని వెనక్కి తీసుకోవాలి. మీరు ఎక్కడున్న రేవంత్ రెడ్డి గారు విన్నవించేది ఏంటంటే, మీకు ఎవరైతే మీకు పార్టీ మీ ముఖ్యమంత్రి చేయడానికి మీకు కొమ్ము కాశారో ఒకసారి ఆలోచించండి.